యూనియన్ క్యాబినెట్ ఈరోజు జమిలి ఎన్నికలకి ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి వచ్చే వింటర్ సెషన్లో బిల్లు కూడా ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది. అసలు జమిలి ఎన్నికలు అనే కాన్సెప్ట్ భారతదేశానికి కొత్త అంటే కాదు. 1967 వరకు కూడా భారతదేశంలో జమిలి ఎన్నికలు జరిగేవి. 68, 69లో రకరకాల రాష్ట్రాల్లో అక్కడ ప్రభుత్వాలు పడిపోవటం వల్ల 1970లో లోక్సభ ప్రీమెచ్యూర్గా అక్కడికి ఎండ్ అయిపోవటం వల్ల ఈ జమిలి ఎన్నికలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ అక్కడితో ఎండ్ అయింది. ఆ తర్వాత 1983లో ఎన్నికల సంఘం రికమెండ్ చేసింది వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెడదామని చెప్పి. అనేక మార్లు దీని మీద ప్రస్తావన కూడా వచ్చింది. దీనికి సంబంధించి పెద్దగా చర్యలేమీ తీసుకోలేదు. అయితే రామ్నాథ్ కోవింద్ కమిటీ ఈ ఎన్నికలకు ముందు 18th లోక్సభ ఎన్నికలకు ముందు మార్చిలో రికమెండేషన్స్ ఇచ్చింది, రిపోర్ట్ సబ్మిట్ చేసింది అనమాట. జమిలి ఎన్నికల్ని సమర్థిస్తూ గవర్నమెంట్ వన్ టైం ట్రాన్సిటరీ మెజర్గా ఒక అపాయింటెడ్ డేట్ పెట్టుకుని అప్పటి నుంచి జమిలి ఎన్నికలు మొదలెట్టాలని, అది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ చేయాల్సిన పని అని చెప్పి రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సు చేసింది. ఎన్నికలు అయిపోయాయి. ఇండిపెండెన్స్ డే స్పీచ్ రోజు కూడా రెడ్ ఫోర్ట్ నుంచి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు జమిలి ఎన్నికల గురించి ప్రస్తావించారు. బీజేపీ జమిలి ఎన్నికలు తీసుకొస్తామని చెప్పి ముందు నుంచి చెప్తూనే ఉంది. రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారం రాజ్యాంగంలో జమిలి ఎన్నికలు తీసుకురావాలంటే 18 సవరణలు జరగాలి. కానీ జమిలి ఎన్నికలు తీసుకురావాలంటే రాష్ట్ర లెజిస్లేచర్స్ యాక్సెప్టెన్స్ అవసరం లేదు. కానీ కొన్ని అంశాలు దేశవ్యాప్తంగా సింగిల్ ఎలక్టోరల్ రూల్, సింగిల్ ఓటర్ ఐడి కార్డ్ ఇవన్నీ తేవాలంటే వాటికి మాత్రమే హాఫ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్స్ యాక్సెప్టెన్స్ అవసరం అనమాట. మామూలుగా జమిలి ఎన్నికలు తీసుకురావడానికి పార్లమెంటు రాజ్యాంగ సవరణ పాస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు జమిలి ఎన్నికల బిల్లు రాబోతోంది. అసలు ఈ జమిలి ఎన్నికల కాన్సెప్ట్ ఏంటి, దీనివల్ల లాభమా నష్టమా ఒకసారి చూద్దాం. జమిలి ఎన్నికలు అంటే లోక్సభకి, స్టేట్ అసెంబ్లీలకి, లోకల్ బాడీస్కి ఒకటేసారి ఎన్నికలు పెట్టడం. రామ్నాథ్ కోవింద్ కమిటీ రికమెండేషన్ ప్రకారం లోక్సభకి, స్టేట్ అసెంబ్లీస్కి ఒకటేసారి ఎన్నికలు పెట్టి 100 రోజుల లోపల లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ చేయడం. అయితే మధ్యలో మనం చూద్దాం, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి ఎలక్షన్ జరుగుతున్నాయి, తర్వాత హర్యానా, ఆ తర్వాత మహారాష్ట్ర, వచ్చే సంవత్సరం మొదట్లో ఢిల్లీ ఎన్నికలు, ఆ తర్వాత మనం చూస్తే బీహార్ లాంటి రాష్ట్రాలకు ఎన్నికలు ఇవన్నీ జరుగుతాయి. అయితే ఈ రాష్ట్రాల టెన్యూర్ కంప్లీట్ అవ్వదు కదా, 5 ఏళ్ళు. వన్ టైం మెజర్గా అంటే ఒకటేసారి వన్ టైం మెజర్గా అన్ని అసెంబ్లీలు ఒక అపాయింటెడ్ డేట్ పెట్టుకుని అన్ని అసెంబ్లీలు, లోక్సభ అంతా కలిపి ఒకటేసారి పెట్టేస్తారు. అంటే ఇంకా విడివిడిగా జరగవు ఎన్నికలు. ఒక డే పెట్టుకుని వాటి టెన్యూర్ అయినా కాకపోయినా అన్నిటినీ ఒకటేసారి ఎన్నికలు తీసుకెళ్ళిపోతారనమాట. అది వన్ టైం మెజర్. ఆ తర్వాత ఇంకా ప్రతిసారి ఒకటేసారి ఎన్నికలు పెట్టుకుంటూ వెళ్తారు. అయితే ఇక్కడ మనకు ఒక అనుమానం వస్తుంది, ఎప్పుడైనా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కానీ లోక్సభ కానీ ముందే రద్దయిపోతే పరిస్థితి ఏంటి, కొత్త ప్రభుత్వం ఎన్నికైతే పరిస్థితి ఏంటి? ముందే రద్దయిపోయి కొత్త ప్రభుత్వం ఎన్నికైతే తిరిగి ఏర్పాటైన ప్రభుత్వం రిమైనింగ్ టర్మ్ ఏదైతే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రభుత్వం, ఒక అసెంబ్లీ అనేది 2 సంవత్సరాలకి రద్దు అయిపోయింది, కొత్తగా వచ్చిన ప్రభుత్వం అనేది 3 సంవత్సరాలే ఉంటుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు జరగాలి. సో ఇట్లా ఎక్స్పైరీ డేట్కి మళ్ళీ ఖచ్చితంగా రిమైనింగ్ టర్మ్ ఏముంటుంది, ఒకటేసారి జరగాలి. అయితే జమిలి ఎన్నికల మీద భారతదేశంలో మాత్రమే ఇలాంటి ఆలోచన ఉంది, ఎక్కడన్నా ఉందా అంటే, ఉదాహరణకి సౌత్ ఆఫ్రికాలో నేషనల్ ఎలక్షన్స్, ప్రొవిన్షియల్ ఎలక్షన్స్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఒకటేసారి జరుగుతాయి. స్వీడన్లో నేషనల్ ఎలక్షన్స్, ప్రొవిన్షియల్ ఎలక్షన్స్, లోకల్ ఎలక్షన్స్ ఒకటేసారి జరుగుతాయి. భారతదేశంలో మరి జమిలి ఎన్నికలు పెట్టడానికి ప్రధానమైన సమస్య ఏంటి? మన దేశంలో ఓటర్ డెమోక్రసీ ఇంకా మెచ్యూర్ అంత పూర్తి స్థాయిలో అవ్వలేదు. ఓటర్ ఒకసారి ఎన్నికలకు వెళ్ళేటప్పుడు, పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మైండ్లో ఒక ప్రీకన్సీవ్డ్ నోషన్తో వెళ్ళిపోతాడు. 2 లోక్సభకి, స్టేట్ అసెంబ్లీకి ఒకటే పార్టీకి ఓటేసి వస్తాడు, ఒకటే గుర్తుకు ఓటేసి వస్తాడు. దీనివల్ల ప్రాంతీయ పార్టీలు దెబ్బతింటాయి. నేషనల్ పార్టీస్, జాతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఇంతకు ముందు కూడా కేంద్రానికి, రాష్ట్రాలకు ఒకటేసారి ఎన్నికలు జరిగినప్పుడు జాతీయ పార్టీల వైపే అంటే నేషనల్ సింబల్ వైపే మొగ్గు చూపారు చాలా మంది ఓటర్స్ అనమాట. ఇది డేటాతో సహా ఉంది. 1999 నుంచి ఇప్పటి వరకు కూడా మనం అనలైజ్ చేస్తే కనుక చాలా సందర్భాల్లో నేషనల్ పార్టీకి మొగ్గు చూపిస్తారనమాట. దీనివల్ల ప్రాంతీయ పార్టీలు సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుందని చెప్పి అంటుంటారు. కొన్ని సందర్భాల్లో ఎప్పుడైతే లోక్సభ ఎలక్షన్స్, స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకటేసారి వచ్చే సందర్భాలు ఉంటాయో, ఆ స్టేట్ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ కానీ వీళ్ళందరూ కూడా ముందే వాళ్ళ అసెంబ్లీని డిజాల్వ్ చేసుకుని ముందే వాళ్ళు ఎన్నికలకు వెళ్ళిపోతారనమాట. ఎందుకంటే మేము లోక్సభతో పాటు ఎన్నికలు వెళ్ళాం, ఎందుకంటే జాతీయ పార్టీలు డామినేట్ చేస్తాయని చెప్పి. ప్రధానంగా ఇదే ఇష్యూ. అయితే మరి వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల లాభం ఏంటి?
ముందుగా ఎన్నికల ఖర్చు. భారతదేశం లాంటి పెద్ద దేశంలో ఎప్పుడు ఎన్నికలు, లోక్సభకి ఎన్నికలు, స్టేట్ అసెంబ్లీకి ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు, ఇలా కంటిన్యూస్గా ఎన్నికల ఖర్చు అనమాట. ఎన్నికల టైంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. ఇలా ప్రతిసారి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండటం వల్ల పాలసీ పెరాలసిస్ వస్తుంది అనమాట. అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో కొత్త పాలసీస్ ఇలాంటివన్నీ తీసుకురావడానికి ఉండదు. ఇంకెప్పుడు పాపులిజమే, అంటే ప్రజల్ని ఆకర్షించుకోవడానికి మాత్రమే పథకాలు వెళ్తూ ఉంటాయి. తర్వాత పర్మనెంట్ క్యాంపెయినింగ్ సిండ్రోమ్. శాశ్వతంగా క్యాంపెయినింగ్ మీద దృష్టి పెట్టాలి. ఎప్పుడు ఏదో ఒక ఎన్నికలు వస్తూనే ఉంటాయి. అలా కాకుండా పరిపాలన మీద దృష్టి పెట్టడానికి ఉపయోగపడుతుంది జమిలీ ఎన్నికలు రావడానికి. అయితే జమిలీ ఎన్నికలు రావాలంటే కేవలం క్యాబినెట్ అనుకుంటే సరిపోదు అనమాట. దానికి రాజ్యాంగ సవరణ కూడా రావాలి. మొత్తం దేశం మొత్తం ఒకటేసారి ఎన్నికలు పెట్టాలంటే అది అంత ఈజీ అయిన వ్యవహారం అయితే కాదు. దేశం మొత్తం ఎన్నికలు పెట్టడం, ఎందుకంటే మిషనరీ మొత్తం ఫోకస్ అవ్వాలన్నమాట. ఎలక్షన్ కమిషన్కి పూర్తి స్థాయిలో స్టాఫ్ లేదు. ఎలక్షన్ కమిషన్కి ఎలక్షన్ టైంలో గవర్నమెంట్ స్టాఫే పనిచేస్తుంది అనమాట. దేశం మొత్తం అన్ని చోట్ల ఒకటేసారి ఎన్నికలు పూర్తి స్థాయిలో పెట్టాలి అంటే ఈ స్టాఫింగ్ కూడా కొంత ఇబ్బందికరమైన అంశమే. అయితే భారతదేశంలో ఎన్నికల ఖర్చు విపరీతంగా ఉంటుంది కాబట్టి ఒకటేసారి ఎన్నికలు పెట్టడం వల్ల ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది ఆలోచన. దీనికి చాలా అపోజిషన్ పార్టీస్, రీజనల్ పార్టీస్ మాత్రం ఇది తప్పు, మేము ఒప్పుకోమని చెప్తున్నాయి. కానీ మనం గమనిస్తే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పాస్ అయ్యే ఆస్కారమే మనకు అనిపిస్తుంది. ఇది కనుక జరిగితే వచ్చే 4 సంవత్సరాల తర్వాత నుంచి భారతదేశంలో వన్ నేషన్ ఎలక్షన్ వస్తుంది అనమాట. ఇంత భిన్నత్వం ఉన్న దేశంలో నేషనల్ పార్టీస్ ఖచ్చితంగా డామినేట్ చేసే ప్రమాదం ఆస్కారం ఉంది. ఇది ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది కూడా సౌత్ ఇండియాకి. ప్రధానమైన కారణం ఏంటంటే సౌత్ ఇండియన్ పొలిటికల్ పార్టీస్ అనేవి చాలా వరకు నేషనల్ లెవెల్లో నేషనల్ పార్టీ స్థాయికి వెళ్ళలేకపోతున్నాయి. ఈ టైంలో ఇవన్నీ ఇక్కడిక్కడే ఉంటాయన్నమాట. సో ఇప్పుడు నేషనల్ పార్టీసే సౌత్ ఇండియాలో కూడా అన్ని రాష్ట్రాల్లో రూల్ చేసే ప్రమాదం కూడా కనిపిస్తుంది అనమాట. అంటే రీజనలిజం, ఫెడరలిజం అనేది ఖచ్చితంగా కాస్త కూస్తో దెబ్బతింటుంది ఈ జమిలీ ఎన్నికల వల్ల. ఇది పరిస్థితి. అంటే రాబోయే తరంలో మనం జమిలీ ఎన్నికలు చూడబోతున్నాం అనమాట.